టేస్ట్ ఎలా ఉందో మీకు చూపెడతాను. తిని టేస్ట్ ఎలా ఉందో చూపెడతాను. నోరు ఊరిపోతుంది, గాలి తగులుతుంది పక్క చుట్టూ. ఇంకో ముద్ద బా అదిరిపోయింది. దొండకాయ ముక్కలు ఉన్నాయా, కర్రం అంటున్నాయి. సౌండ్ వినిపిస్తాను మీకు నా మాట. హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, చూస్తున్నారుగా నేను దొండకాయతోనే ఒకటి చేయబోతున్నాను అనమాట. అదేంటి అనేది పూర్తి వీడియో చూడండి. ఓన్లీ షార్ట్ వీడియో అనమాట, ఫుల్ లెంత్ వీడియో కాదు. ఇవి నీట్గా శుభ్రం చేసుకోవాలన్నమాట. వీటిని శుభ్రంగా చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ పొడి క్లాత్తో మంచిగా శుభ్రంగా తీసుకొని తుడిచి దీంట్లోకి షిఫ్ట్ చేయాలన్నమాట. దాంట్లో పెట్టుకోవాలన్నమాట నీట్గా తుడిచిన తర్వాత. సరేనా? ఏంటి ఎలా చేస్తున్నాను దొండకాయ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. నోరు నుంచి దొండకాయ ఇలా నీట్గా కడిగి ఇలా పెట్టుకోవాలన్నమాట. కాసేపు ఎండకి ఆరబెట్టాలి. చూసారా అంత గ్రీనిష్గా అంత బాగున్నాయి. ఆర్గానిక్ అనమాట దొండకాయలు. చూసారు కదా, మంచిగా ఒక్క నీళ్ళు కూడా లేకుండా నీళ్ళ చెమ్మ కూడా లేకుండా ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీటిని సన్నగా తరగాలన్నమాట. చూసారా ఎంత సన్నగా తరిగానో. దొండకాయలు మాత్రం దేనికి అనేది మీకు తెలుస్తుంది అనమాట. వెయిట్ అండ్ సీ. ఓకేనా? ఇలా సన్నగా తరుక్కోవాలి. కొన్ని పెద్దగా, కొన్ని సన్నగా తరుక్కోవాలి. మరి పెద్దగా తరగదు. అక్కడక్కడ అనమాట పెద్దగా తరగాలి. చిన్నవి కూడా ఇలా తరుక్కోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూస్తున్నారు కదా, పసుపు, 2 స్పూన్ల కారం, 2.5 అనమాట కారం. ఇది ఆవపిండి, బ్లర్ అవుతుంది వీడియో. ఇది మెంతిపిండి, ఇది జీలకర్ర పొడి. జీలకర్ర పొడి మంచిగానే ఉంటుందన్నమాట. దాని తగ్గట్టు ఒక నిమ్మకాయ. మీరేంటా అనుకోవచ్చు, అర్థమైపోయిందో లేదో నాకు తెలీదు. పూర్తిగా ఎంత చూడండి. సరిపడా ఉప్పు అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోవాలి మొత్తం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నూనె పోసుకుంటుంది అనమాట. మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా నేనేందో అనేది. చాలు, అర్థమైంది కదా. ఇది ఎలా ఎంత ఈజీగా చేసుకోవచ్చో తెలుసా అండి. అసలు చాలా బాగుంటుంది. ఏంటనుకుంటున్నారు? దొండకాయ పచ్చడి. దొండకాయ పచ్చడి చాలా బాగుంటుంది. చాలామంది అనొచ్చు మీరు ఎల్లిపాయలు వేయొచ్చు అది ఇది అని అనొచ్చు, కానీ నేను ఎల్లిపాయలు వేయదలుచుకోలేదు. ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు మీకు ఏమేమి చూపెట్టాను అవే అనమాట. దీంట్లో ఒక నిమ్మకాయ పిండుతాను అనమాట. చూడండి, అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అసలుకి నాకైతే నోట్లో నుంచి నీళ్ళే వస్తున్నాయి. కమ్మటి వాసన వస్తుంది. అసలుకి ఇవన్నీ వేసాం కదా, ఎంత కమ్మటి వాసన అంటే అంత కమ్మటి వాసన వస్తుంది. ఎట్లుందామా? బాగుంది. తినకముందు సూపర్ ఉంది అంటున్నావా? వాసనే సూపర్ పడుతుంది. ఇంగువ కూడా వేసుకుంటే కొంచెం లాస్ట్లో కొంచెం అనమాట. ఇంగువ చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో నిమ్మకాయ పిండుకుందాం. చూస్తున్నారు కదా, ఓ నిమ్మకాయ గింజలు కూడా తీస్తారనమాట. చాలా బాగుంటుంది. ఇలా కలుపుకోవాలి. నోరు ఊరించే దొండకాయ పచ్చడి. నిన్న మొన్న అయింది, మిస్టేక్ అవుతుంది. టేస్ట్ ఎలా ఉందో మీకు తిని చెప్తాను అనమాట. టేస్ట్ ఎలా ఉందో మీకు చూపెడతాను. తిని టేస్ట్ ఎలా ఉందో చూపెడతాను. నోరు ఊరిపోతుంది, గాలి తగులుతుంది పక్క చుట్టూ. ఇంకో ముద్ద బా అదిరిపోయింది. దొండకాయ ముక్కలు ఉన్నాయా, కర్రం అంటున్నాయి. సౌండ్ వినిపిస్తాను మీకు
నా మాట అబద్ధమైతే ఒక నిమిషం అని అంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఇంపదిగా అది అంత కమ్మగా ఉందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఫ్యామిలీ మెంబర్స్. బాయ్ బాయ్. అదిరిపోయింది పచ్చడి మాత్రం.